పార్టీపై కనీవిని ఎరుగని రీతిలో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బహుశా ఈ 15 ఏళ్ల రాజకీయాల్లో కాంగ్రెస్ ని ఈ స్థాయిలో టార్గెట్ చేయటం ఇదే మొదటిసారి కాబోలు. కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక పరాన్నజీవి పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రధాని. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ ది అంతా కుట్రలు కుతంత్రాల చరిత్రేనని విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో చాలాసార్లు అడ్డుకున్నదే కాంగ్రెస్ అని తన స్టైల్లో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద సంస్కరణల వ్యతిరేకి అనే మాట వాడారు ప్రధాని మోదీ. జన్ధన్ బ్యాంకు ఖాతాలు, డిజిటల్ పేమెంట్స్, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ ఇలా ప్రతి సంస్కరణను అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ అని గట్టి కామెంట్స్ చేశారు. చివరికి ఉగ్రవాదం, నక్సలిజం విషయంలోనూ అడ్డు చెప్పడమే కాంగ్రెస్ నైజమని విరుచుకుపడ్డారు. సైనికుల 1 ర్యాంక్ 1 పెన్షన్ ను 40 ఏళ్ల పాటు అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీనే కదా అని మోదీ ఆరోపించారు. कांग्रेस ने सैनिकों के लिए 1 रैंक 1 पेंशन को 40 साल तक रोके रखा। कांग्रेस 1 नेशन 1 इलेक्शन का विरोध करती है। रिफॉर्म का नाम सुनते ही कांग्रेस विरोध की तख्ती लेकर दौड़ पड़ती है। ऐसा कोई भी काम जिससे देश मजबूत होता है, कांग्रेस उसमें बाधाएं खड़ी करने के लिए पूरी शक्ति लगा देती है। देश के लिए जरूरी फैसला होता है, कांग्रेस इसको कारपेट के नीचे डाल देती है। సంస్కరణ పేరు వింటే చాలు వెంటనే వ్యతిరేకించే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీవన్నీ నెగిటివ్ రాజకీయాలు, దుష్ప్రచారాలు, ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్ కు వెనతో పెట్టిన విద్య అంటూ కఠిన పదజాలమే వాడారు. దేశానికి మేలు చేసే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ నైజమన్నారు. लटकाना, भटकाना, अटकाना यही कांग्रेस का सिद्धांत रहा है, यही कांग्रेस का वर्क कल्चर रहा है। कांग्रेस माओवादी नक्सली हिंसा को समाप्त करने के देश के प्रयासों में भी रुकावटें डालती है। कांग्रेस का एक ही पैटर्न रहा है, कोई भी रिफॉर्म आए तो झूठ बोलो, भ्रम फैलाओ। इतिहास साक्षी है, कांग्रेस ने हमेशा यही नेगेटिव रास्ता चुना है, जिसमें सिर्फ नेगेटिविटी है, नकारात्मकता है। और मुझे इसमें कोई संदेह नहीं है कि देश की सभी बहनें बेटियां कांग्रेस की इस मानसिकता को करारा जवाब देके रहेगी। డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అసత్యాలు ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలతో ఆయా రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ మిత్రపక్షాలు మోసం చేస్తున్నాయన్నారు మోదీ. దశాబ్దాల కాలంగా మహిళల హక్కులను కాలరాస్తూ బిల్లును అడ్డుకున్నందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశ మహిళలకు క్షమాపణలు చెబుతూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు.